ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథము 30 మనం చదువుకుంటున్నాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఏళ్ల నేను కడుపు నిండిన వాడన నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక వీధినై దొంగిలి నా దేవుని నామను దూషించునేమో. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతలు మనం ఇక్కడ చూస్తున్నాం. భక్తుడు ఏమని అడుగుతున్నాడంటే 2 మనవులు అడుగుతున్నాడు. ఏమిటంటే వ్యర్థమైన వాటిని దూరపరచమంటున్నాడు. ఎక్కువ వద్దు, ఆహారం నాకు తగినంత మట్టికి దయచేయమని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ రెండిట్లో సమానంగా నిలబడగలిగిన భక్తుడు ఉన్నాడు, యోబు భక్తుడు. తన జీవితంలో అపవాది ప్రవేశించి రేపినటువంటి కలతలు అంతా కాదు. భయంకరమైనటువంటి సమస్యలకు, శ్రమలకి, శోధనలకు తాను నిలబడినప్పటికీ దేవుని విడిచిపెట్టక గట్టిగా దేవుని యందు విశ్వాసం ఉంచి నిలబడగలిగినట్టుగా మనం గమనిస్తున్నాం. ఒకే దినవంతు తనకున్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. 10 మంది బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. ఒక్కొక్కరు వచ్చి ఆయనకి వర్తమానం అందిస్తూ ఉంటే అతను ఏం చేశాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే ఘనత కలుగును గాక అని తన వస్త్రములు చించుకొని నేల మీద మోకరి సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అపవాది కుయుతుల్లో ఇతను చిక్కుపడలేదు అని మనం గమనించుకోవాలి. చాలామంది నా కష్టాలు వచ్చింది దేవుడు కలుగు చేశాడంటాడు, కొంతమంది సాతాను కలుగు చేశాడంటాడు. ఎలా వచ్చినప్పటికీ సాతానుకి దేవుడు అనుమతిస్తేనే సాతాను యోబును శోధించగలిగాడు. ఎలా వచ్చినప్పటికీ మనం నిలబడగలుగుతామా లేదా అనేది మనం గమనించుకోవాలి. ఐశ్వర్యము అయినను పేదరికమైనను నాకు దయచేయకము అని చెప్తున్నాడు. పేదరికంలో ఉండినటువంటి లాజరును దేవుడు ఐశ్వర్యవంతుడైనటువంటి ధనవంతుని వాకిట్లో ఉంచాడు. లాజరును చూసి ధనవంతుడు మనసు మార్చుకోలేదు. ధనవంతుడు పేదవాడైన లాజరుకు సహాయం చేయలేకపోయాడు. అయితే ఇది దేవుడిచ్చినటువంటి తరుణం అని తెలుసుకొని లాజరు దేవుని కొరకే జీవించాడు, కానీ దేవుని దూషించలేదు, దేవునికి దూరస్తుడు కాలేదు. కనుకనే ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు నిత్య నరకాగ్నికి వాసుడయ్యాడు, లాజరు దేవుని రాజ్యమునికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకో చోట ఎక్కువైతే నేను యెహోవా ఎవడని అందునేమో అని మాట చూస్తున్నాం. ధనవంతుడికి దేవుడు పంట బాగా పండించాడు, బాగా పండింది. తన పాత కొట్లు పగలగొట్టుకుని కొత్త కొట్లు కట్టించుకున్నాడు, సమకూర్చుకున్నాడు. ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము. చాలా సంవత్సరాల వరకు నీకేం కష్టం లేదు, నేను సంపాదించుకొని ఆస్తి కూడబెట్టుకొని ఉన్నానని చెప్తున్నాడు. అతడు దేవుడికి ఇవ్వవలసింది దేవుడికి ఇవ్వలేదు, పేదవారికి ఇవ్వవలసింది పేదవారికి ఇవ్వలేదు, ఆస్తికే ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? వరి మూర్ఖుడా, ఈ రాత్రి కాలమని నీ ప్రాణం అడుగుతున్నాడు, నువ్వు సంపాదించినవన్నీ ఎవనివవును అని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, లేమి కలిగితే దొంగతనం చేస్తారు కొందరు, అందుని బట్టి దేవుని నామాన్ని దూషింపబడును. సమృద్ధి కలిగినప్పుడు మనము దానికి తగినట్టుగా చేయలేకపోతాము. మనదే అని అనుకుంటాం. ఇలా కూడబెట్టుకుంటే దేవుడు అంటున్నాడు, ఈ రాత్రికి వారిని ప్రాణం అడుగుతున్నాడు అని అడుగుతున్నాడు. మరి ఉన్నప్పుడు ఏం చేయాలి? మనకు ఉన్నందులో దేవునికి, పేదలకు ఇవ్వాల్సిన పేదలకు ఇచ్చి జీవిస్తే దేవుని దృష్టికి అంగీకారమైన జీవితం జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. లేనప్పుడు కష్టపడి పని చేయి, దేవునికి మొరబెట్టు, దేవుడి సహాయం మనకు అందిస్తాడు. అంతేగాని దొంగతనము చేయకూడదు. దొంగతనము చేయటము, పాపం చేయటము సాతానుడికి ఇష్టమైనటువంటి కార్యం. కాబట్టి మనం అలా చేయకూడదు. సాతాను ఇష్టంగా మనం ఉండకూడదు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితమే జీవించాలి. అందుకని భక్తుడు అంటున్నాడు, 2 మనములు వ్యర్థమైనవి అన్నీ చేయించేది సాతానుడు. అనవసరమైన వాటిలో తలదూర్చి
ఎంతోమంది ఎన్నో విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మనకు ఉన్నదే మనకు అవసరమైన వాటిలోనే మనం ముందుకు పోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఈ రెండు పాపం మనల్ని తగలకుండా మనం ముందుకు సాగేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాంటి ధన్యత కలిగినటువంటి జీవితం మనం జీవించినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసు రక్షక, మీకు వందనాలు నాయన. నా తండ్రి, నా దేవ, మీరు మమ్మల్ని ప్రేమించి మేము ఎలా జీవించాలో అది మీకే తెలుసు. అలాంటి జీవితాలు మాకు దయచేసి మీ కొరకు ఈ లోకంలో మేము జీవించినట్లుగా సహాయం చేయమని, దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.